హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు కళ్యాణ్ జాయ్ఫుల్ జర్నీస్. సో ఈ వీడియో మీకు అర్థమై ఉంటుంది ఎందుకో. ఇది కంప్లీట్గా ఒక డిన్నర్ క్రూజ్ కోసం. మేము ఇప్పుడే బాగా సర్కిల్ నుంచి స్టార్ట్ అయ్యాం, కళింగుడ్ సర్కిల్ నుంచి. సో బస్సు మమ్మల్ని పికప్ చేసుకుంది 8 o'clock నైట్. సో మేము ఇప్పుడు పంజిమ్ సిటీకి వచ్చాం. పంజిమ్ సిటీ అంటే గోవా ఒక క్యాపిటల్ సిటీ. ఇక్కడే మీకు మాండోవి రివర్ ఉంటుంది. ఇక్కడ అన్ని క్రూజెస్, అలాగే మీకు బిగ్ డాడీ క్యాసినోస్ అన్నీ ఇక్కడే ఉంటాయి, ఈ పంజిమ్ సిటీలోనే. సో ఈ లొకేషన్కి అయితే ఖచ్చితంగా రావాలి. సో బస్సు వాడు మమ్మల్ని అక్కడ దింపాడు. అక్కడి నుంచి నడుచుకుంటూ వస్తే ఈ బ్రిడ్జ్ కింద మీకు ఈ టికెట్స్ సేల్ చేసే కౌంటర్ ఉంటుంది. ఆల్రెడీ అడ్వాన్స్ కట్టి అక్కడ నేమ్స్ ఉంటాయి. ఆ కౌంటర్లో మన నేమ్ చెప్తే వాడు రిమైనింగ్ అమౌంట్ కట్టించుకొని మనకి అలౌ చేయడానికి టికెట్ ఇస్తాడు. అక్కడే లైన్లో నుంచి ఉన్నారు చూసారా, కోరల్ క్వీన్ మేము వెళ్ళే క్రూజ్ పేరు. సో ఇది లైను అక్కడి నుంచి. సో అక్కడ టికెట్ తీసుకొని మేము ఇలా లైన్లో స్టార్ట్ అవ్వాలి. సో చూసారు కదా ఎంతమంది ఉన్నారో. ఇక్కడ మా ఒక్క క్రూజే కాదు, డిన్నర్ క్రూజ్ ఒకటే కాదు, చాలా క్రూజెస్ ఉంటాయి, చాలా డిన్నర్ క్రూజెస్ ఉంటాయి, చాలా బాగుంటుంది. మేము అక్కడి నుంచి లైన్లో నడుచుకుంటూ వస్తే వేరే బిల్డింగ్లో కన్వర్ట్ అవుద్ది. సో ఇదంతా రివర్ బే దగ్గర ఉంటుంది కరెక్ట్గా. సో ఇది మాండోవి రివర్. సో మేము నడుచుకుంటూ వెళ్తాం, ఎంటర్ అవుతున్నాం. ఈ క్రూజెస్ ఉండే స్పాట్ శాంతా మోనికా జెట్టి టెర్మినల్. ఈ టెర్మినల్ చాలా ఫేమస్ టెర్మినల్ ఇన్ పంజిమ్ సిటీ, క్యాపిటల్ ఆఫ్ గోవా. ఇది అతల్ సేతు బ్రిడ్జ్ పక్కన ఉంటుంది. ఇది ఇక్కడ నుంచి ఈ క్రూజెస్ అన్ని ఆపరేషన్ జరుగుతుంది. మేము ఇప్పుడు ఎంటర్ అవుతున్న క్రూజ్ వచ్చేసి నర్వానా. ఈ నర్వానా కూడా ఒక డిన్నర్ క్రూజ్. సో మేము ఇందులోంచి పక్కనే కోరల్ క్వీన్లోకి ఎంటర్ అవుతున్నాం. సో ఈ ఛానల్ని కంప్లీట్గా విజిట్ చేయండి. గోవా వీడియోస్ చాలా ఉంటాయి, ప్రీవియస్గా పెట్టాను. సో మీకు చెక్ చేసుకుంటే చాలా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మేము ఇప్పుడు కోరల్ క్వీన్కి వచ్చేసాం. అండ్ వన్ మోర్ సజెషన్ నా నుండి ఏంటంటే, ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి, చాలా ఇన్ఫర్మేటివ్ మీకు నేను చెప్తాను. మీకు నేను ఇందాక చెప్పా కదా, మోస్ట్ ఫేమస్ బ్రిడ్జ్ అని, అతల్ సేతు బ్రిడ్జ్ అంటే అదే. సో ఇది మాండోవి రివర్. ఈ రివర్లోనే మీకు మోస్ట్ ఫేమస్ క్యాసినోస్ అన్నీ ఉంటాయి. బిగ్ డాడీ, ఫోనిక్స్, డెల్టిన్ రోయిస్, ఇవన్నీ చాలా క్యాసినోస్ ఉంటాయి. ఈ రివర్లోనే ఈ ఆపరేషన్స్ అన్నీ జరుగుతాయి. క్యాసినో కానీ, ఈ డిన్నర్ క్రూజెస్ కానీ, ఇవన్నీ అక్కడి నుంచి జరుగుతాయి. సో మా క్రూజ్ ఇంకా టెర్మినల్ నుంచి స్టార్ట్ అవ్వలేదు, మేము కూడా వెయిటింగ్. సో 8:30 అవుతుంది టైం వచ్చేసి నైట్. సో ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. 8:30 నుంచి నైట్ 11-11:15 వరకు ఈ క్రూజ్ రన్ టైము. సో మేము ఎంత పేమెంట్ చేసామంటే, మేము 1000 రూపీస్ పే చేసాం పర్ హెడ్. సో ఈ 1000 రూపీస్కి వాడు ఒక 2 డ్రింక్స్ కూపెన్స్, అలాగే అన్లిమిటెడ్ ఫుడ్, నాన్ వెజ్ ఆర్ వెజ్ మీకు వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఇదంతా మీరు ఏజెన్సీస్తోనే మీరు మాట్లాడుకోవాలి. మేము బాగా కళింగుడ్ దగ్గర ఏజెన్సీతోనే మాట్లాడుకున్నాం. సో వాళ్ళు ఎక్కువ కూడా చెప్పే ఛాన్సెస్ ఉంటాయి. 1000 కన్నా 1500, 2000, 3000 కూడా తీసుకునే ఛాన్సెస్ కూడా ఉంటుంది. సో ముందుగా టిప్ చెప్తున్నా, మీరు అట్లీస్ట్ 1000 మించి పెట్టకండి. ఒక్కొక్కళ్ళు ఒక్కో రేట్ చెప్తారు. సో నేను వెళ్ళిన క్రూజ్ పేరు వచ్చేసి కోరల్ క్వీన్. చూడండి బ్యాక్గ్రౌండ్లో జరుగుతుంది కదా, ఒక డ్యాన్స్ ఈవెంట్లో జరుగుతుంది. సో చాలా బెస్ట్ అన్నమాట, చాలా ఎంజాయ్ చేస్తాం మేమైతే. చూడండి ఎలా ఎంజాయ్ చేస్తారు వీళ్ళందరూ. సో 1000 మించి పెట్టకండి, ఎక్కువ అయితే అస్సలు వెళ్ళొద్దు. చాలా ఏజెన్సీస్ ఉంటాయి, కొంచెం ఎంక్వైరీ చేసి జాగ్రత్తగా పేమెంట్ చేయండి, ఓకేనా. మా క్రూజ్ అయితే స్టార్ట్ అయిపోయింది టెర్మినల్ నుండి. ఇప్పటి నుంచి వైబ్ అదిరిపోద్ది, ఎక్సలెంట్. సో అక్కడ నిర్వాణ కూడా ఫిల్ అయిపోతుంది ఆల్మోస్ట్. సో చాలా బాగుంటుంది వైబ్ అయితే, అస్సలు మిస్ అవ్వకండి. నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను. నాకు 3 hours అద్దరిపోయింది. అసలు అలాంటి వైబ్ నా లైఫ్లో నేను చూడలేదు. అంత బాగుంటుంది. కంప్లీట్ మనల్ని ఎంటర్టైన్ చేస్తారు వీళ్ళు. స్టేజ్ పర్ఫార్మెన్స్ ఉంటుంది, డాన్సెస్ ఉంటాయి సెపరేట్గా. ఏ స్టేట్గా ఆ స్టేట్ చాలా బాగుంటుంది అన్నమాట. ఖచ్చితంగా చూడాల్సి చూడండి ఎంత బాగా చేస్తున్నారో. సో చాలా బాగుంటుంది. సో ఎంజాయ్ చేయండి. నేను మీకు చాలా డిన్నర్ క్రూజెస్ అలాగే క్యాసినోస్ చాలా వరకు క్యాప్చర్ చేశా. మీకు ఈ వీడియోలోనే మీకు అన్నీ నేను చూపెడుతూ ఉంటా. సో చాలా నచ్చింది నాకైతే ఇక్కడ. సో ఇది చూసారా, ఆ డెల్టిన్ రోస్ నా పక్కన ఉన్నది, అదొక డిన్నర్ క్రూజ్. నేను కొంచెం స్పీడప్ చేశాను లెంత్ ఎక్కువ అవుతుందని. కానీ చాలా బాగుంటుంది ఇక్కడ వైబ్ మాత్రం, నాకైతే చాలా నచ్చింది.
సో వీళ్ళైతే రెచ్చిపోతున్నారు ఇంకా. సో ఆ పక్కన ఇంకో క్రూజ్ జరుగుతుంది, అక్కడ ఇంకా వైబ్ బాగుంది అసలు, ఫుల్ డ్యాన్స్ వైబ్. గోవా అసలు రియల్ గోవా అంటే ఇదేనేమో. అసలు గోవా వెళ్ళిన నాకు చాలా చాలా నచ్చిన టైం అండ్ నచ్చిన స్పాట్ ఇది. ఒక రివర్లో షిప్పుల మధ్యలో ఈ క్రూజెస్ మధ్యలో వెళ్ళడం అనేది చాలా బెస్ట్ టైము. సో చూడండి ఇంకా బాగుంటుంది. ఈ బ్యాక్గ్రౌండ్లో ఉన్నదే డెల్టన్ రాయల్స్. ఇదొక క్యాసినో, చాలా బెస్ట్ టాప్ క్యాసినోస్ ఇన్ గోవా. మీకు ఇంకొక పాయింట్ ఏంటంటే ఈ క్రూజెస్ అనేవి ఎలాంటి ఫీలింగ్ వచ్చిందంటే కంప్లీట్ ఓపెన్ పబ్, ఒక రివర్లో కంప్లీట్ మీకు పబ్ వైబ్ వస్తుంది. చాలా ఎక్సలెంట్, అస్సలు మిస్ అయితే అవ్వకండి. నెక్స్ట్ డ్రాప్ కానీ పికప్ కానీ కంప్లీట్ వాళ్ళదే, ఆ ఏజెన్సీ వాళ్ళే చూసుకుంటారు అంతా. మమ్మల్ని ఎలా అయితే తీసుకెళ్లారో అలాగే సేమ్ అలాగే మమ్మల్ని డ్రాప్ చేసేస్తారు. కంప్లీట్ చూసారా, చాలామంది వచ్చారు, మేము ఇంతమంది వస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా వైబ్ అయితే అదిరిపోయింది. ఖచ్చితంగా ట్రై చేయొచ్చు. ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్స్లో అడగండి. అలాగే ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ ఇంకా ముందు వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్.